దేవునికి స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 35వ వచనం. ఇశ్రాయేలీయులారా, ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోచున్నారో జాగ్రత్త సుమండి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఏ నైస్ డే. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, నా ప్రియ ఆత్మీయ బంధువులారా, నా హృదయ లోతులో నుంచి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని మాట్లాడుకోవడానికి, అనగా దేవుని వాక్యం నుంచి విషయాలు తెలుసుకోవడానికి, దేవుని వాక్యం నేర్చుకోవడానికి, మెడిటేట్ చేయడానికి మనం కూడుకొని ఉన్నాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనకిచ్చినట్టు అమూల్యమైన గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, దట్స్ ద బైబిల్, హోలీ బైబిల్ అనేటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇందులో మాటల ద్వారా మనం ఆత్మీయంగా బలపడుతున్నాం. మన విశ్వాసాన్ని పెంచుతూ, మనకు నిరీక్షణ కలిగిస్తూ, మనకు ఆదరణ కలిగిస్తూ, మనకు బుద్ధి కలిగిస్తూ, మనకు ఆశీర్వాదాలను ఇస్తూ దేవుని వాక్యం మనల్ని నడిపిస్తుంది. కనుక దేవుని వాక్యాన్ని ధ్యానించాల్సినటువంటి అవసరతను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్న మనం కొన్ని ఆయుధాల గురించి మాట్లాడుకున్నాం. ఆత్మీయ ఆయుధాలు కాదు, భౌతికమైన ఆయుధాలు, అపవాది యొక్క ఆయుధాలు, అపవాది యొక్క అగ్ని బాణాలు, వర్ధిల్లనటువంటి ఆయుధాలు. నీకు విరోధముగా రూపించబడిన ఆయుధము, ఏ ఆయుధం కూడా, ఎప్పుడు చేయబడిన ఆయుధమైనా సరే, ఎంతమంది చేత తయారు చేయబడిన ఆయుధమైనప్పటికీ కూడా అది ఫలించదు, వర్ధిల్లదు. ఒకటి సొదమ విషయంలో, సొదమలో ఉన్నటువంటి లోతు విషయంలో, నీతిమంతుడైన లోతు విషయంలో, భక్తుడైనటువంటి లోతు విషయంలో అతన్ని తప్పించాడు, అతని కుమార్తెలను దేవుడు తప్పించాడు. సొదమలో వచ్చేటువంటి శోధనల మధ్యలో ఇద్దరు మనుషులను పంపించినప్పటికీ ఆ ఇద్దరు మనుషులు తమకు కావాలి, అతని ఇద్దరు కుమార్తెల అవసరత లేదు, తన ఇద్దరు కుమార్తెల్ని పణంగా పెట్టి దేవదూతలను తప్పించాలని ప్రయత్నం చేసినప్పుడు దేవదూతలే ఆ గ్రామస్తులకు లేదా ఆ పట్టణస్తులకు కనుమబ్బును కలుగు చేసి వాళ్ళకి తాత్కాలికమైనటువంటి అంధత్వాన్ని అనుగ్రహించి, టెంపరరీ బ్లైండ్నెస్ని అనుగ్రహించి, వారు బహుశా తమ జీవితంలో చూసిన చివరి దృశ్యం లోతు యొక్క ఇల్లు కావచ్చు. తర్వాత వాళ్ళు లేరు, తర్వాత చనిపోయారు. కళ్ళలో నుంచి పొరల వంటివి వాళ్ళకి రాలినట్టుగా లేదు, గుడ్డివాళ్ళుగానే చచ్చిపోయారు. ఏ దినము గుడ్డివారుగా మారారు, అదే దినము వాళ్ళు మట్టిలో కలిసిపోయారు, బూడిదైపోయారు. వాళ్ళు ఖాళీ బూడిదైపోయారు. ఊరు బూడిదైపోయింది. అగ్ని రాజుకుంది. దేవుని ఉగ్రత అగ్ని ఆ పట్టణం మీద రాజుకుంది. ఎవరు మిగలలేదు. సొదమ కంప్లీట్గా డెస్ట్రాయ్ అయిపోయింది, నాశనం అయిపోయింది. దేవుడు అనేక సార్లు లోతు ద్వారా హెచ్చరించినప్పటికీ కూడా, దైవజనుడి ద్వారా హెచ్చరించినప్పటికీ, నీతిమంతుడైన ప్రవక్త అయినట్టు లోతు ద్వారా హెచ్చరించినప్పటికీ కూడా పట్టించుకోకుండా పాపాల రాశిని పెంచుకుంటూ, పాపాలు మూటగట్టుకుంటూ, పరిశుద్ధతకు స్థానం ఇవ్వకుండా, ప్రభువుకు స్థానం ఇవ్వకుండా, అరే ఇతను పరదేశిగా వచ్చాడు, విదేశీగా వచ్చాడు, ఇతను మనకేదో చెప్తున్నాడు, దాంట్లో ఏదో మెసేజ్ ఉంది, ఏదో మనం ఆలోచించాలి, తొందరపడకూడదు. అందరూ చెడు ఉద్దేశాలు కలిగి, చెడు తలంపులు కలిగి, నెగటివ్ థాట్స్ కలిగి, ఈ రోజుల్లో కూడా చాలామంది ప్రజల యొక్క ఆలోచనలు బట్టి, మినిస్ట్రీ గురించి, ప్రజల యొక్క ఆలోచనల గురించి, దేవుని సేవకుల గురించి ప్రజల ఆలోచనలు బట్టి వీళ్ళందరూ సొదమ వాళ్ళేమో అనిపిస్తుంది. దీస్ పీపుల్ ఆర్ నథింగ్ బట్ ద పీపుల్ ఆఫ్ సొదోమ్ అని అనిపిస్తుంది. చాలామంది ఆలోచనలు బాగలేవు. దేవుని బిడ్డల మధ్యలో ఆలోచనలు బాగలేవు. విమర్శలు ఎక్కువైపోతున్నాయి. ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు, వ్యక్తిగతమైన దూషణలు చేసుకుంటున్నారు. వీటి వల్ల ప్రయోజనం ఏంటో మరి తెలియదు. ఏ వెలుగులకి ప్రస్థానం,
అని మహాకవి అడిగినట్లుగా దేనికి ఇది, ఏం ఎలగబెట్టడానికి, ఏం ఉద్ధరించడానికి, దీని ద్వారా దేవునికి మహిమేంటి? మా సంఘాలు అంత పెద్దవైనాయి, ఇంత పెద్దవైనాయి అని చెప్పుకోవడం వల్ల మాకు అంతమంది వ్యూవర్స్ ఉన్నారు, ఇంతమంది వ్యూవర్స్ ఉన్నారు అని చెప్పుకోవడం వల్ల దేవునికి మహిమంతా? మన వాళ్ళు మన దుర్బోధకులు చాలదనుకుంటా ఉండగానే విదేశాల నుంచి దుర్బోధకులు వచ్చి స్థానిక దుర్బోధకులతో కలిసి చేతులు కలిపి, సౌత్ ఆఫ్రికా నుంచి కొంతమంది దుర్బోధకులు వచ్చి చాలా ప్రపంచం, ద వరల్డ్ ఈజ్ స్పాయిల్డ్, ద వరల్డ్ ఈజ్ టూ మచ్ విత్ అస్ అన్నట్టుగా, దీస్ ఫాల్స్ డాక్ట్రిన్స్ ఆర్ టూ మచ్ విత్ అస్. ప్రాస్పరిటీ డాక్ట్రిన్, ప్రొఫెటికల్ పేరుతో పిచ్చి పిచ్చి వ్యవహారాలు జరుగుతున్నాయి. ఈ పేర్లు చెప్పను కానీ చాలామంది ఫాల్స్ టీచర్స్ ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ది ఆఫ్రికన్ ప్రీచర్స్, సౌత్ ఆఫ్రికన్ ప్రీచర్స్, దే ఆర్ డౌన్లోడింగ్ డీమన్స్ డాక్ట్రిన్స్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ ఇన్ ఇండియా. అరే బాబు, మీరందరూ ఎందుకున్నా నాయన, మాకున్న దుర్బోధకులే చాలు ఎక్కువ, వాళ్ళని భరించలేకున్నాను, మళ్ళీ మీరు ఎందుకు? ఒకడేదో బంధిస్తానని, ఒకడేదో చేస్తానని, ఇది స్టార్టింగ్ అని, ఎందుకు ఇవన్నీ? మీ ప్రగల్భాలు మీ దేశంలో దేవుడు మిమ్మల్ని ఉంచిన చోట మీరు చూసుకోండి. కొలిచి ఇచ్చినంత మేరకు తప్ప మేము అంతకు మించి అతిశయించము అని పౌలు గారు చెప్పారు. ఈ దుర్బోధకులకు స్వాగతం పలకడానికి, రెడ్ కార్పెట్లు పరగడానికి, వాక్యం ఎరగనటువంటి, వాక్యం ఎరిగామని భ్రమిస్తున్నటువంటి కొంతమంది దుర్విశ్వాసులు, దుర్బోధకులు ఉన్నారంటే కారణం దుర్విశ్వాసులే. బాధతో చెప్తున్నాను ఈ మాటలని, వేదంతో చెప్తున్నాను. తర్వాత షడ్రక్, మెషక్, అబెద్నెగోల విషయంలో బబులోను యొక్క ఆయుధాలు, అగ్ని ఆయుధం, అగ్నిబాణాలు, నెబుకద్నెజరు యొక్క మంటలు విసిరివేసిన వారిని కాల్చేయము కానీ, ఓ నెబుకద్నెజర్, నీ మంటలు మా దేహాన్ని కాల్చు, మా దేహాలు మా దేవుని వల్ల మాకు అనుగ్రహించబడినటువంటి, మా దేహము మా దేవాలయము, మా దేవుని యొక్క ఆలయం, నీ అగ్ని, నీ అన్య అగ్ని మా దేవాలయాన్ని దహించలేదు. నువ్వు బయట అగ్నిని గురించి ఆలోచిస్తున్నావు, ఏడంతుల అగ్ని. ఆల్రెడీ మా హృదయాల్లో అగ్ని మండుతుంది. వీ హ్యావ్ ద ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. కాబట్టి వీ డోంట్ కేర్ అబౌట్ యువర్ ఫైర్, వీ డోంట్ కేర్ అబౌట్ యువర్ డిక్రీస్, ఆర్ వీ డోంట్ కేర్ అబౌట్ యువర్ కమాండ్మెంట్స్, వీ డోంట్ కేర్ అబౌట్ యువర్ పనిష్మెంట్స్. మేము లెక్క చేయం, డోంట్ కేర్. లోతు విషయంలో లోతును తప్పించడానికి దేవుడు సమర్థుడు. షడ్రకు, మెషకు, అబెద్నెగోలు అనే వారిని కూడా దేవుడు తప్పించడానికి సమర్థుడు. నా చేతిలోంచి మిమ్మల్ని తప్పించేవారు ఎవరైనా కలరా అని అడిగినటువంటి నియంతలు, రాజులు మన చరిత్రలో కనిపిస్తారు. ఎవరి చేతిలో నుంచి అయినా తప్పించడానికి దేవుడు ఒక ఆయన ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బబులోని యొక్క అగ్ని, బబులోని యొక్క ఆయుధాలు ఫలించలేదు. దే వర్ నాట్ ప్రాస్పర్డ్. అంతకుముందు ఫలించున్నాయి, అనేక సార్లు ఫలించాయి. కానీ భక్తులు ఫీల్డ్లోకి ఎంటర్ అయినప్పుడు, భక్తులు ఎంటర్ అయినప్పుడు, దైవజనులు ఎంటర్ అయినప్పుడు, నీతిమంతులు ఎంటర్ అయినప్పుడు, నథింగ్ వాస్ హ్యాపెన్. వాళ్ళ ప్రయాసాలు, ప్రయత్నాలు వ్యర్థమైపోయినాయి. దేవుని స్తోత్రం. యేసు ప్రభు విషయంలో మూడవదిగా, శత్రువు యొక్క ఆయుధాలైనా, మారణాయుధాలైనా, అగ్ని బాణాలైనా అవి వర్తిల్లలేదు. దీపావళి సందర్భంలో కొన్ని టపాసులు ఫెయిల్ అవుతుంటాయి, తుస్సుమంటుంటాయి. అపవాది యొక్క బాణాలు, అపవాది యొక్క ఆయుధాలు తుస్సుమంటాయి, ఇవి ఫలించవు. స్తోత్రం. డామ్మని పేలవవి, అవి తుస్సుమంటాయి. శత్రువుకు పరాజయం మీద పరాజయం, దేవుని బిడ్డలకు విజయం మీద విజయం. విక్టరీ, దే వాక్ ఫ్రమ్ విక్టరీ టు విక్టరీ, బట్ ఎనిమీ గోస్ ఫ్రమ్ డిఫీట్ టు డిఫీట్, డిఫీట్ టు డిఫీట్, ఫెయిల్యూర్ టు ఫెయిల్యూర్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు. నాలుగోదిగా, ఎఫెసీ సంఘంలో అర్తెమిస్, డయానా అనేటువంటి ఆడదేవుడు, లేకపోతే దేవత, ఫీమేల్ గాడ్, గాడెస్, ఆ గాడెస్ యొక్క ప్రభావాన్ని నిర్వీర్యం చేసి
సువార్త శక్తి ముందు డయానా శక్తి ఓడిపోయింది. ఆత్మీయ సువార్త శక్తి ముందు ఆర్తమిస్ శక్తి చేతులెత్తేసింది, ఫెయిల్ అయిపోయింది. దేవుని స్తోత్రం. ఆర్తమిస్ అధికారం అంతమైపోయింది. ఎఫెసీ ప్రజలకు విరోధముగా రూపించబడిన ఈ ఆయుధం వర్తిల్లలేదు. ఎఫెసీ సంఘం విషయంలోనే కాదు, ఏ సంఘం విషయంలో అయినా అపవాది యొక్క ఆయుధాలు నిర్వీర్యమవుతాయి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు అనేక మంది దుర్బోధకులు వస్తున్నారేమో, రాబోయే రోజుల్లో సద్బోధకులు ఇక్కడ లేస్తున్నారు. సద్బోధకులు లేస్తున్నప్పుడు దుర్బోధకులు అందరూ ఎవరు తోక ముడుచుకొని పారిపోవాల్సిందే, కాలికి బుద్ధి చెప్పాల్సిందే. అంతవరకే దే విల్ గో బ్యాక్. వాళ్ళు వచ్చిన దారిలో గుండా వేరు దారుల్లో వెళ్ళిపోతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు ఇవి. ఫలించనటువంటి వర్ధిల్లనటువంటి ఆయుధాలు. అపవాది సిలువలో ఓడిపోయాడు, వాడికి ఇంకా చాలదనుకొని పోరాడుతున్నాడు. ఎన్ని పోరాటాలు చేసినా వాడికి అపజయమే తప్ప వాడికి విజయం లేదు. సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు నిలవనేరవు, అపవాది లోకం యొక్క ద్వారములు నిలవనేరు. నా ఎదుట దుష్ట శక్తులు నిలబడడానికి వీల్లేదు. మోషే ఎదుట ఏ శక్తి నిలబడదు. మోషే ఎదుట ఏ ఐగుప్తు శక్తి కావచ్చు, మోషే ఎదుట మరి ఏ ఇతర శక్తి అయినా కావచ్చు, నిలవనేరదు. యెహోషువ ఎదుట ఏ మనుష్యుడు నిలవలేడు అంటే దాని అర్థం కనాను దేశములో ఉన్నటువంటి 7 జాతుల వారు, అధికారాలు, ఆ శక్తులు, ఆ ప్రభుత్వాలు, ఆ పెత్తనాలు, దే వుడ్ ఫెయిల్. మోషే ఎదుట ఐగుప్తు మనుషుడు ఒక్కడు నిలబడలేడు. యెహోషువ ఎదుట కనానులోని 7 జాతుల వారు, దానికి సంబంధించిన మనుషులు నిలవలేరు. సంఘం ఎదుట పాతాళ లోకము యొక్క శక్తులు కూడా నిలవడానికి లేదు. 7 కాదు, 70 కాదు, ఎన్ని అన్య జనాంగాలు వచ్చినా కానీ క్రీస్తు ఏర్పాటు చేసుకున్న సంఘం ముందు అవి నిలవలేవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మోషే కన్నా యెహోషువ కన్నా శక్తి కలిగినది దేవుని సంఘం. ద చర్చ్ ఈస్ మోర్ పవర్ఫుల్ దాన్ మోసెస్ అండ్ జోషువా. ఎస్, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 35వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 5th chapter verse 35. ఇశ్రాయేలీయులారా, ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోచున్నారో జాగ్రత్త సుమండి. Then he said to the council. Then Gamaliel said to the council. అనగా గమలియేలు అనేటువంటి ఘనత వహించినటువంటి ఆ పెద్ద ఆయన, ఆ సీనియర్ సిటిజన్, అడ్వాన్స్డ్ ఇన్ ఏజ్, he said to the council, hello, cool, men of Israel, ఇశ్రాయేలు మనుషులారా, ఇశ్రాయేలు ప్రజలారా, ఇశ్రాయేలు దేశస్తులారా, ఇశ్రాయేలు సభ్యులారా, you need to be very careful about how you deal with this man. మీ ఇష్టానుసారంగా వీరితో ప్రవర్తిస్తే మీరు దెబ్బతింటారు. జాగ్రత్త, బీ వెరీ కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా ఉండండి. బీ కాషియస్, బీ అలర్ట్. వీళ్ళతో పెట్టుకోవడం ప్రమాదం. వీళ్ళు సామాన్యులా కనిపిస్తున్నారు కానీ సామాన్యులు కాదు వీళ్ళు. దే ఆర్ డిఫరెంట్. చూద్దాం, మనం ఇప్పుడే తొందరపడకూడదు, తీర్పు విధించకూడదు, శిక్షించకూడదు. వీళ్ళని వదిలిపెట్టండి. లీవ్ దెమ్ అలోన్. వాళ్ళు ఒంటరిగా వదిలేసేయండి, వాళ్ళు విడిచిపెట్టండి, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వాళ్ళని కలబెట్టొద్దు, వాళ్ళు డిస్టర్బ్ చేయొద్దు. అది గమలియేలు గారు చెప్పింది. దానికి హీ సెడ్ టు ద కౌన్సిల్, లేకపోతే సన్హెద్రిన్ సభ వారితో, సుప్రీం కౌన్సిల్తో ఆయన చెప్పిన విషయం. మెన్ ఆఫ్ ఇజ్రాయెల్, యూ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ హౌ యూ డీల్ విత్ దిస్ మెన్. జాగ్రత్త ఈ మనుషులతో వ్యవహరించే విషయం. వాడుక భాషలో కూడా చదువుకుందాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 35వ వచనం. అతడు వాళ్ళని సంబోధిస్తూ, ఇశ్రాయేలు ప్రజలారా, వీళ్ళని ఏం చేయాలో జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలీయులారా, లేకపోతే ఇశ్రాయేలు ప్రజలారా, 4వ అధ్యాయంలో మనం గమనిస్తే 24వ వచనంలో మనం గమనిస్తే అక్కడ రాయబడిన మాట, స్తోత్రం, వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి. ఇశ్రాయేలు గురించినటువంటి
సరే, ఏదైనప్పటికీ వాటిలో కూడా వెళ్ళలేదు. ఇశ్రాయేలు ప్రజలారా, ఇజ్రాయలైట్స్, ఇజ్రాయెల్ గురించి వేరు వేరు పదాలు ఉపయోగించబడ్డాయి. మనం వాటి గురించి కూడా రాబోయే రోజుల్లో మనం ఆలోచించబోతున్నాం. ఇజ్రాయెల్ గురించి ఒక మాట మనం చూడొచ్చు. 7వ అధ్యాయము 51వ వచనం, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరుచున్న వారులారా. అది ఇశ్రాయెల్ గురించి చెప్పాలంటే స్టెఫన్ అదే చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజలారా అనగా అత్యాగ్రహము తెచ్చుకున్నటువంటి యాజకులారా, ఆత్మఫలము లేకుండా, ఆశా నిగ్రహము లేకుండా, ఇంద్రియ నిగ్రహం లేకుండా ప్రవర్తిస్తున్నటువంటి, ఆలోచన లేకుండా ప్రవర్తిస్తున్నట్టు నా తోటి సోదరులారా, నా కుమారులారా, జాగ్రత్త అండి. వీళ్లతో జాగ్రత్త. దేవుని స్తోత్రం. నిప్పుతో చెలగాటమాడుతున్నాడు, జాగ్రత్త. వీళ్ళ జోలికి వెళ్ళొద్దు, జాగ్రత్త. 5వ అధ్యాయం 38వ వచనం కూడా చదివినట్లయితే, కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయన అది వ్యర్థమగును. ఇందాక నుంచి చూస్తున్నాను, మీ వాదోపవాదాలు చూస్తున్నాను. మీరేదో చెప్పడం, వాళ్ళేదో చెప్పడం, ఒక కన్క్లూషన్ లేకుండా జరుగుతున్న ఈ వ్యవహారం, ఈ కాన్వర్సేషన్ నాకు అర్థమవుతుంది. వాళ్ళని బయటికి పంపించడం. మీతో ఒక మాట చెప్తాను. నేను మీతో చెప్పాలనుకుంది ఒకే ఒక మాట. ప్రొఫెటిక్ వర్డ్ అని కాదు, రేమా వర్డ్ అని కాదు, ఒక వైజ్ వర్డ్, వర్డ్ ఆఫ్ విజ్డమ్తో నేను మాట్లాడుతున్నాను. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యంతో నేను మాట్లాడుతున్నాను. ఆత్మలో వివేచించి చెప్తున్నాను. ఒక ప్రెడిక్షన్ చెప్తున్నాను. జాగ్రత్త, వినండి. వీళ్ళు ఈ మూమెంట్ చూస్తుంటే నాకేదో తేడాగా ఉంది. తూదస్ లాంటి మూమెంట్ కాదు, జూడస్ లాంటి మూమెంట్ కాదు. దిస్ ఎ డిఫరెంట్ మూమెంట్. వీ షుడ్ థింక్ కేర్ఫుల్లీ. వీ షుడ్ కన్సిడర్ దిస్ థర్డ్ మూమెంట్. ఇది పొలిటికల్ అని చెప్పలేము, సోషల్ అని చెప్పలేము, రిలీజియస్ అని చెప్పలేము. ఏంటిది? వాట్ ఈస్ దిస్? కాబట్టి తొందరపడొద్దు బాబు. ముసలోడు కాబట్టి, వయసు అయిపోయింది కాబట్టి, వయసు ఉడిగింది కాబట్టి, ఉడుకు నెత్తురు చల్లారింది కాబట్టి, నెత్తురు చల్లబడింది కాబట్టి ఇలా మాట్లాడుతున్నాడు కాదు. అలా మాట్లాడుతున్నాడు. తొందరపడద్దు. ప్రతి అడుగు జాగ్రత్తగా వేద్దామని చెప్తున్నాడు. జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాడు. దేవుని వాక్యం మనకు ఎన్నో జాగ్రత్తలు చెప్తుంది. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. హెబ్రీ పత్రికలో కొన్ని జాగ్రత్తలు మనకు కనిపిస్తాయి. వినట్టు వాక్య ప్రకారం నడుచుకోండి. వాక్యం విని మీరు కొట్టుకొని పోకుండాన్నట్లు జాగ్రత్తగా ఉండండి. కొట్టుకొని పోతారు, జాగ్రత్త. తనుకొని పోతారు, చేసినవే అవుతారు, డ్రైవ్ అవుట్ అవుతారు. 2వ అధ్యాయము 1వ వచనం, కనుక లేకపోతే కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండాన్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉందము. జాగ్రత్త, వార్నింగ్, ఒక హెచ్చరిక. దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఆకాశమందున్నవాడు హెచ్చరిస్తున్నాడు. న్యాయాధిపతి అయిన వాడు హెచ్చరిస్తున్నాడు. ఆత్మలకు తండ్రి అయిన వాడు హెచ్చరిస్తున్నాడు. హీ వాస్ వార్నింగ్ us. దిస్ ఈజ్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇక మీద చేస్తే నేను డిస్మిస్ చేస్తాను, నేను తరిమేస్తాను, నేను కొట్టేస్తాను అని చెప్పినట్లుగా దిస్ ఈజ్ లాస్ట్ వార్నింగ్. అలారం మోగింది, సైరన్ మోగింది, మరణ శాసనం రాయబడింది, మరణ మృదంగం మోగింది. జాగ్రత్త, అలర్ట్, బి అలర్ట్. జాగ్రత్తగా ఉండండి. స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్త సుమండి, జాగ్రత్త అండి సోదరులారా. ఆయన ఏదో చేశాడని, తూదా ఏదో చేశాడని, యూదా ఏదో చేశాడని వీటి గురించి ఆలోచించి మనల్ని మనం డెస్ట్రాయ్ చేసుకోకూడదు. మన ఇమేజ్ని మనం డ్యామేజ్ చేసుకోకూడదు. వాళ్ళతో మనకి ఎందుకండి, వదిలేసేయండి. వాళ్ళతో వ్యవహారం దేనికి? వాళ్ళ విషయం జోక్యం చేసుకోవద్దు. జాగ్రత్త, జాగ్రత్త. ఎందుకు జాగ్రత్త? వీళ్ళ జోలికి ఎందుకు పోవద్దు అంటున్నాడు? పోతే ఏం జరుగుతుంది? వీటి గురించి 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. జకర్యా గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా yes
ఆయన చెప్పినదేమనగా, ఆయన వాక్కు ఏదనగా, మిమ్మును ముట్టినవాడు మిమ్మల్ని ఎవరైనా సరే ముట్టితే, తన కనుగుడ్డును బబులోన్లో ఉన్నప్పుడు ముట్టినా, బబులోన్లోంచి బయటకు వచ్చినప్పుడు ముట్టినా, మిమ్మల్ని ముట్టినవాడు, నా ప్రజలైన మిమ్మల్ని ముట్టినవాడు, మిమ్మల్ని ముట్టినట్టు కాదు, నా కనుగుడ్డు ముట్టిన వాళ్ళే, అనగా మీరు నా కనుగుడ్డు లాంటి వాళ్ళు. యు ఆర్ ద యాపిల్ ఆఫ్ మై, నా కంటి పాప లాంటి వాళ్ళు, మీరు నా కన్ను లాంటి వాళ్ళండి, నా కనుగుడ్డు లాంటి వాళ్ళు. జాగ్రత్త, మీ జోలికి వచ్చారంటే డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్. పగ తీర్చుకొనుట నా పని, మీ పని కాదు. స్తోత్రం. మీరు మందిరం కట్టుకోలేదు, సరంబి వేసిన ఇళ్లలో ఉంటున్నారు, అవన్నీ వేరే విషయాలు. కానీ మిమ్మల్ని ఎవరు ముట్టినా సరే, స్తోత్రం, వాళ్ళు సృష్టికర్తనైన దేవుణ్ణి ఇబ్బంది పెడుతున్నట్టే. దేవుని స్తోత్రం. తన వారిని ఇబ్బంది పెట్టినప్పుడు హీరో వస్తాడు, తన వారిని ఇబ్బంది పెట్టినప్పుడు విలన్ వస్తాడు. అలాగే తన వారిని ఇబ్బంది పెట్టినప్పుడు, భక్తులను ఇబ్బంది పెట్టినప్పుడు, భక్తులను బాధకు గురి చేసినప్పుడు భగవంతుడు జోక్యం చేసుకుంటాడు. గాడ్ ఇంటర్వీన్స్, గాడ్ ఇంటర్ఫియర్స్. జాగ్రత్త, దేవుడు మాట్లాడతాడు, దేవుడు జోక్యం చేసుకుంటాడు. మొట్టమొదటి విషయము దేవుణ్ణి ఇబ్బంది పెట్టడం. జాగ్రత్త, దేవుణ్ణి ఇబ్బంది పెట్టకుండా, దేవుణ్ణి లిమిట్ చేయకుండా, దేవుని పరిమితం చేయకుండా, మీరేమి చేయబోతున్నారో, మీరేం చేశారో అని కాదు, మీరేమి చేయబోతున్నారో, మీ ఫ్యూచర్ స్టెప్స్. జాగ్రత్త, ప్రస్తుతానికి వదిలేసేయండి. ఈ సభను వాయిదా వేయండి, మరి ఇంకో వారం రోజులకో 10 రోజులకో వాయిదా వేయండి, ఆలోచిద్దాం. విల్ టేక్ టైం, విల్ టేక్ అవర్ ఓన్ టైం. జాగ్రత్త. దేవుని స్తోత్రం. రెచ్చగొట్టి రేపేటువంటి వృద్ధులు కాదు, పెద్దలు కాదు మనకు కావాల్సింది. కూల్గా ఉండమని చెప్పి మనల్ని సరిచేసి మన ఆలోచన విధానాన్ని మార్చేటువంటి పెద్దలు మనకు కావాలి. అటువంటి స్పిరిచువల్ ఫాదర్స్ మనకు కావాలి. దేవుని స్తోత్రం. దేవుణ్ణి ఇబ్బంది పెట్టడం, ఇబ్బంది పెడతారేమో, జాగ్రత్త. దట్స్ ఎ డేంజర్. ఒకడు అగ్నిని, నిప్పును ఒడిలో ఉంచుకుంటే ఒడి కాలదా? అలాగే మన దేవుడు భయంకరమైన వాడు. ఈజ్ ఆఫుల్ గాడ్, ఫియర్ఫుల్ గాడ్. మన దేవుడు దహించు అగ్ని అన్నాడు. ఆయన చేతిలో పడ్డం భయంకరం. వద్దండి, ఆయన జోలికి పోవద్దు, ఆయన బిడ్డల జోలికి పోవద్దు అని చెప్తున్నాడు. ఒకటి, దేవుణ్ణి ఇబ్బంది పెట్టడం. రెండో విషయం, 105వ కీర్తన 14వ వచనం, 15వ వచనం, సామ్స్. స్తోత్రం. నేను అభిషేకించిన వారిని ఆయన తన ప్రవక్తల గురించి మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారు చాలామంది. అంటున్నారు ప్రవక్తలకు విరోధంగా ఏం మాట్లాడు. ప్రవక్తలు అంటే ఎవరు? వారు జనము నుండి, 13వ వచనం, జనమునకు ఒక రాజ్యము నుండి మరొక రాజ్యమునకు తిరుగులాడుచుండగా. ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి దేవుడు అంటున్నాడు, నేను అభిషేకించిన వారు. ఇజ్రాయెలైట్స్ వేర్ అనాయింటెడ్ బై మీ. నా ప్రవక్తలకు కీడు చేయకూడదని అన్య దేశపు రాజులకి, అమోరియా మిథ్యాను రాజులకి, వాళ్ళ శక్తులకి నేను చెప్పాను, ఆజ్ఞాపించాను. వారి కొరకు రాజులను గద్దించనని 15వ వచనంలో చివరి భాగం. ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు. ఎప్పుడు? ఆ కొద్దిమంది ఆ దేశమందు పరదేశులై ఉండగాను కనాను దేశమును మీకు ఇచ్చిదని ఆయన సెలవిచ్చెను. ఆ మాట యాకోబునకు కట్టడగా ఉంది. మాట కట్టడగా ఉందట. మాట ఇశ్రాయేలునకు నిత్య నిబంధనగా స్థిరపరచబడి ఉన్నది. స్థిరపరిచాడు. నేను అభిషేకించిన వారిని నా ప్రవక్తలను అంటున్నాడంటే ఇశ్రాయేలు అటు ఇటు తిరుగుతున్నటువంటి, సంచరిస్తున్నటువంటి, అరణ్య యాత్ర చేస్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి అన్నాడు. ప్రవక్తలను లేకపోతే అభిషేకించిన వారిని ముట్టడం. జాగ్రత్త, అపోస్తుల జోలికి వెళ్ళొద్దు. ఎందుకు అంటే, ఒకటి, అది దేవుని ఇబ్బంది పెట్టినట్లు అవుతుంది. రెండోది, అభిషేక్తులను ముట్టినట్లు అవుతుంది. టచింగ్ ద అనాయింటెడ్ వన్స్. ఇశ్రాయేలు ప్రజలందరూ అభిషేక్తులు అనబడ్డారు. దేవుని ప్రజలందరూ ప్రవక్తలు కావాలని మోషే కోరుకున్నాడు సంఖ్యాకాండంలో. మీరు దేవుని వలన అభిషేకం పొంది ఉన్నారు అని 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది. ఆది సంఘములో ప్రజలు అభిషేక్తులు, అభిషేకించబడ్డారు. అంత్య దినాల్లో వాళ్ళకి అభిషేకం లేదు. అభిషేకం మీద
అభిషేకాన్ని గురించి అనేకమైన సందేహాలు, అభిషేకం విషయంలో అవిశ్వాసులు. మేము రక్షింపబడినప్పుడే పొందేసామండి, అయిపోయిందండి అంటున్న వాళ్ళు. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 14వ వచనం. ఎస్, సౌలా సౌలా ముని కోలలకు ఎదురు తన్నుట హెబ్రీ భాష అర్థమైనటువంటి, గ్రీకు భాష తెలిసినటువంటి, రోమా భాష లాటిన్ భాష తెలిసినటువంటి అపోస్తలుడైన పౌలు, అరామిక్ భాష తెలిసినట్టు పౌలు మైండొచ్చు. హెబ్రీ భాషలో ఒక స్వరం వినబడింది. ఏంటో తెలుసా? ముని కోలలకు ఎదురుతంటున్నావు. ముని కోలలకు వ్యతిరేకంగా, ముని కోల సూటిగా ఉన్నట్టు ఒక ఆయుధం. నా ప్రజలు సూటిగా ఉన్న ఆయుధాలు, వాళ్ళకి ఎదురుతన్ని మీరు గాయపడడం దేనికి? వద్దు, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. ముని కోలలకు ఎదురు తన్నుతున్నట్టే ఉంటుంది. మీరు జాగ్రత్తగా వ్యవహరించకపోతే దేవుణ్ణి ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. మీరు జాగ్రత్తగా వ్యవహరించకపోతే అభిషక్తులను ముట్టినట్టు అవుతుంది. మీరు జాగ్రత్తగా ఉండకపోతే ముని కోలలకు ఎదురు తన్నట్లు అవుతుంది. నాలుగో విషయం చెప్పి నేను ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 33వ వచనం. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. దేవుని స్తోత్రం. దేవుడు ఏర్పరచుకున్న వారు ఉన్నారు కొంతమంది, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళు, చోసన్ పీపుల్, ఎలక్టెడ్ పీపుల్. వారి మీద నేరం మోపేవాడెవడు? 31వ వచనం రాయబడింది, ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమున ఉండగా. దేవుడు ఎవరి పక్షాన ఉన్నాడో, దేవుడు ఎవరికి స్నేహితుడిగా సన్నిహితుడిగా ఉన్నాడో, సమీపస్తుడిగా ఉన్నాడో, దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో, స్తోత్రం, వారి మీద నేరం మోపొద్దు. అనగా నాలుగో విషయము, ఏర్పరచబడిన వారి మీద నేరం మోపడం చేసినట్టు అవుతుంది. జాగ్రత్త, కాబట్టి ఆ పనులు చేయొద్దు. ఈ రోజుల్లో కూడా దేవుజనులకు వ్యతిరేకంగా అనేక మంది మాట్లాడుతున్నారు. దయచేసి అలా మాట్లాడు. దానివల్ల మీకు శాపం తప్ప ఆశీర్వాదం లేదు. చాలామంది మెసేజ్లు పెడుతుంటారు, దానివల్ల ప్రయోజనం లేదు. శాపం తప్ప ఇంకోటి లేదు. మీకు మీ కుటుంబానికి శాపం తప్ప మరొకటి లేదు. మీకు శాపం రావాలని నేను చెప్పడం లేదు, మీకు ఒక హెచ్చరికగా చెప్తున్నాను. అపోస్తలులకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధం వర్తెలదు. కాబట్టి ధైర్యం తెచ్చుకుందాం. మనకు విరోధంగా రూపించబడుతున్న ఆయుధాలన్నింటినీ దేవుడు విఫలం చేస్తున్నాడు. ఆ విషయాన్ని మనం తెలుసుకుంటాం. ఒకరోజు తెలుసుకొని దేవుని స్తుతిస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.